మరి దీంట్లో అదే తెలంగాణ పేపర్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే భూ కబ్జాలు ఏమన్నా రాసిరా లేదా? ముస్తాబు అవుతున్న అయోధ్య 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు ప్రాణప్రతిష్ఠ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడి. టీటీడీ నుంచి 1,00,000 లడ్డులు అయోధ్య రామాలయానికి తిరుమల శ్రీవారి ప్రసాదాలను పంపుతున్నట్టు టీటీడీ ప్రకటించింది. మొత్తం 1,00,000 లడ్డులు అందజేస్తామని, శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ వేడుకకు వచ్చే వారికి వీటిని అందజేస్తామని తెలిపింది. ఒక్కో లడ్డు 25 గ్రాములు ఉంటుందని, ఈ లడ్డులను ప్రత్యేకంగా తయారు చేస్తున్నట్టు వెల్లడించింది. టీటీడీ నుంచి 1,00,000 లడ్డులు కూడా అయోధ్యకు వెళ్తున్నట్టుగా వెలుగు రాసుకుంటూ వచ్చింది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 2 నాటికి 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడి. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ. టీఎస్పీఎస్ ప్రక్షాళన, యూపీఎస్సీ పనితీరుపై చర్చ, సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి. యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఎలాంటి నిబంధనలు ఉంటాయి, ఎలాగా యూపీఎస్సీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, ఆ యొక్క బోర్డు ఎలా ఉంటుందో, దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి అనే దానిపై యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో నిన్న రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. భేటీ అయిన తర్వాత టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుంది. ఆ యొక్క అనుగుణంగా ఆయన దగ్గర నుంచి తీసుకున్నట్టు సలహాలతో ఇక్కడ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయబోతా ఉన్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగినాక డిసెంబర్ 2 నాటికి 2,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి అని చూడాలి. 2,00,000 ఉద్యోగాలు కల్పిస్తాం. చిత్రంలో ఇక్కడ ఈ రాజ్నాథ్ సింగ్ గారితో కలిసినటువంటి ఒక ఫోటో వేసారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి కూడా కనిపిస్తున్నట్టు. ఇది ఆల్రెడీ ఇంకేమున్నాయి కొత్తవి? మమ్మల్ని 420 అంటారా? మీపై 840 చట్టం తేవాలి. కేటీఆర్, హరీష్ రావు, జగ్గారెడ్డి ఫైర్. ప్రజాపాలన దరఖాస్తులకు ఇవ్వాలనే ఆఖరు 7 రోజుల్లో 1 కోటికి పైగా అప్లికేషన్లు. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది అప్లై. గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల మున్సిపల్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. ప్రతి 4 నెలలకోసారి ప్రజాపాలన సభలు. 1 కోటికి పైగా కూడా ఈరోజే లాస్ట్ ప్రజాపాలన అంటూ కూడా. గొర్రెల పంపిణీ స్కీమ్లో బ్రోకర్ల దందా, ఇటీవల వెలుగులోకి 2 కోట్ల అక్రమాలు. గచ్చిబౌలి పిఎస్లో 4గురిపై కేసు నమోదు. పశుసంవర్ధక శాఖలు తీగలాగితే కదులుతున్న డొంక. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానాలు అంటూ కూడా. అవినీతి జరగనిదేడా, అవినీతి చెయ్యనిదేడా, అసలు ఏం సంగతి? మొత్తానికి మునుగోడులో బెల్ట్ షాప్ల క్లోజ్. నియోజకవర్గంలో 2,000 దుకాణాలు బంద్. రాజగోపాల్ రెడ్డి అన్నకు తెలంగాణ మహిళా సోదరిమణుల తరపున నా యొక్క హ్యాట్స్ ఆఫ్ అన్న. చెప్పిన పని చేసినావు నువ్వు. బెల్ట్ షాపులను రద్దు చేస్తా ఉన్నావు, మరి వాళ్ళకు కూడా ఉపాధి కల్పిస్తానని మాట ఇచ్చినావు, కల్పించాలి అనేది కూడా వైఆర్టీవీ తెలంగాణ నుంచి అడుగుతా ఉన్నాం. నిన్న మునుగోడులో పూర్తిగా 2,000 బెల్ట్ షాపులకు సంబంధించి పూర్తిగా బంద్ చేసినటువంటి వైనం. అక్కడ బెల్ట్ షాపుల వల్ల మహిళలకు, అదేవిధంగా ఇతరత్ర సంబంధించినటువంటి వ్యక్తులకు, పిల్లల చదువులకు కూడా పైసలు దాపెట్టకుండా బెల్ట్ షాపులలో మందు తాగి ఒక మద్యానికి బానిసలు అవుతున్నటువంటి మునుగోడు ప్రజలారా, నేనున్నా మీకు అంటూ ఆ రోజు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి దాన్ని నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి. ఇది V6 వెలుగు. ఎంతసేపు ఉన్న దీంట్లో కనీసం ఏది ఆయన పేరేం పేరు, కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ధర్మపురికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆగడాలను, కబ్జాల గురించి